సరిగ్గా ఈ రోజుకి నెల రోజులైంది తిరుపతి సేవకు వెళ్ళి. 26వ తేదీ రోజు మేము డ్యూటీలో జాయిన్ అయినామనమాట సేవకు. అయితే ప్రతి నెల అడిషనల్ కోటా కూడా రిలీజ్ అయితాయి. ఈ నెల రిలీజ్ కాలేవు. ఎందుకంటే ఎక్కువ వరకు టీచర్స్ అట్లా గ్రూప్స్ చేసుకొని వెళ్తారంట. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి సెలవులు ఉండవు కాబట్టి గ్రూప్స్ అయితే క్యాన్సిల్ చేసుకోరంట. గ్రూప్స్ క్యాన్సిల్ అయితే అడిషనల్ కోటాలు ఉంటాయంట. ఒకవేళ కొంతమంది గ్రూప్ యాక్సెప్ట్ అయిన తర్వాత కూడా కొంతమంది అప్డేట్ ఇవ్వరంట. ఇవ్వకుండా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ మనకి ఎవరైతే గ్రూప్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్డేట్ ఇవ్వాలంట. గ్రూప్ క్యాన్సిల్ అయినట్టు అప్డేట్ ఇస్తేనే మన గ్రూప్ క్యాన్సిల్ అయినట్టు అక్కడ తెలుస్తుంది. కాబట్టి కోటా అనేది పెడతారనమాట. అడిషనల్ కోటా అనేది రిలీజ్ చేస్తారనమాట. అయితే ఇక నుంచి అడిషనల్ కోటాలు అయితే ఉంటాయట జూలై నుంచి. మరి అది వాళ్ళు చెప్పింది అంతే. నేనైతే అదే విన్నాను కాబట్టి మీకు అదే చెప్తున్నా. ఇంకొక విషయం, ఏ రోజైతే డ్యూటీ ఉంటుందో ఆ రోజే వెళ్ళాలంట. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గ్రూప్ అయితే వచ్చిందనమాట. రేపు జాయిన్ అవ్వాలి అంటే ఈరోజు రాత్రికి వచ్చారనమాట అక్కడికి. వాళ్ళైతే లోపలికి అలో చేయలేదు. ఎందుకంటే ఏ రోజైతే ఆ రోజే తీసుకుంటారంట. ఆమె అయితే కొంచెం పొగరుగా మాట్లాడిందనమాట. ఏమని అంటే, మాకు ఇంట్లో బోలెడంతమంది పనోళ్ళు ఉన్నారు. మేము శ్రీవారి సేవ చేసుకోవడానికి వచ్చినాం. మమ్మల్ని బయట గెంటేస్తారా? మేము బయట ఎలా ఉండాలి అని చెప్పేసి కొంచెం కోపంగా మాట్లాడిందనమాట. పాపం సార్లు వాళ్ళేం చేస్తారు, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయేమో. సరే అమ్మ, నీ ఇంట్లో పనోళ్ళు ఉంటే సేవకు కూడా పనోళ్ళని పంపించలేకపోయినావా? మా రూల్స్ మాకుంటాయని చెప్పేసి గేట్కి అయితే తాళం వేసేసిండు అనమాట. తను చాలాసేపు అరిచేసి ఇంకా తనైతే హాల్లో పడుకుందనమాట. కానీ అక్కడికి వచ్చే భక్తులు ఏంటంటే డబ్బు ఉంది, డబ్బు లేదు అని కాదు. చాలామంది సాధారణంగానే ఉంటారు, సాధారణంగానే సేవ చేసుకుంటారు, మామూలు మనుషుల్లాగానే. డబ్బుతో సమానం కాకుండా, డబ్బుతో ఇది కాకుండా. అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక విషయం ఏం తెలిసిందంటే, కొంతమంది అంట అక్కడ ఉండలేమని చెప్పేసి ఏసీ రూమ్లు తీసుకొని ఉండి అక్కడ ఫుడ్ తినలేక హోటల్లో తిని అలా సేవ చేస్తారంట. కొంతమంది అయితే ఒక పూట తిని సేవ చేస్తామని కొంతమంది అంటారు. కానీ మాకు తెలిసినంత వరకు నేను వెళ్ళి 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా మా గ్రూప్స్ అందరు కూడా ఎట్లా వాళ్ళు ఏం పెడితే అదే తిన్నాం. వాళ్ళు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉన్నామన్నమాట. మాకైతే అది కరెక్ట్ అనిపించింది. మా తోటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇంకా కొంతమంది మాత్రం అక్కడ ఉండలేము అని చెప్పేసి అట్లా ఉన్నారంట. మాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. వెంగమాంబలో తినకుండా, వాళ్ళు పెట్టిన సాంబార్ అన్నం, మజ్జిగ అన్నం తినకుండా అలా ఏసీ రూమ్లు బుక్ చేసుకొని అక్కడ హోటళ్ళలో తిని ఉన్నారంట. మళ్ళీ వాళ్ళు సేవకు వచ్చారా, ఎంజాయ్ చేయడానికి వచ్చారా అని వాళ్ళ సార్లు కూడా అడుగుతారు. వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు గ్రూపు పిలిచినప్పుడు వాళ్ళు రారనమాట. అందుకని వాళ్ళకి తెలుస్తుంది అనమాట, వీళ్ళు ఇక్కడ లేరు, ఉంటలేరు అని చెప్పేసి. ఇక్కడ నుంచి ప్రతి నెల అడిషనల్ కోటా కూడా రిలీజ్ చేస్తారంట. అంటే సెలవులు అయిపోతాయి కాబట్టి టీచర్స్ అట్లా ఎంప్లాయీస్ అట్లా చేసుకోరనమాట గ్రూప్స్ అయితే. అందుకని చెప్పేసి ప్రతి నెల అయితే చేస్తాం ఇక్కడ నుంచి అని చెప్పిండ్రు వాళ్ళు. వాళ్ళు చెప్పిందే మీకు చెప్తున్నాను, తెలిసింది చెప్తున్నాను. అయితే శ్రీవారి కోటను మే 27వ తేదీ రోజు రిలీజ్ చేస్తున్నారు.